అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మాటలు బాగా వినండి. 2 వచనాలు ఉన్నాయండి, 2 వాక్యాలు. ఈ 2 వాక్యాలలో 5 ప్రాముఖ్యమైనటువంటి కట్టుబాట్లు లేకపోతే హెచ్చరికలు, స్టేట్మెంట్స్ లేకపోతే ఒక ప్రకటనలు ఉన్నాయి. 5 ఉన్నాయి. గట్టిగా మీరు నమ్మాలి. అంటే వీటిని ఏమంటుంటే పంచసూత్రాలు. 5 వేళ్ళు కరెక్ట్గా ఉంటే దేనైనా పట్టుకోగలుగుతాం, దేన్నైనా లేపగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం. ఈ 5 వేళ్ళు సరిగా ఉండి పిడికిలి బిగిస్తే దేన్నైనా కొట్టగలం. బలం ఉంటుంది, శక్తి ఉంటుంది. కనుక ఈ వేళ్ళు దీంట్లో లేకపోయినా అది వికలాంగులం అయిపోతాం, హ్యాండిక్యాప్డ్ అయిపోతాం కదా. కాబట్టి మనం ఈ పిడికిలి గుర్తుంచుకోండి మీరు ఎప్పుడు కూడా ప్రియులారా. అంటే ఈ 5 వేళ్ళు ఒకటిగా ఉంటే ఇది చెయ్యి, దీన్ని ఏ పనైనా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. విశ్వాసులమైన మనం, సంఘమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైన మనం, రక్షించబడినటువంటి మనం, విమోచించబడిన మనం నిత్యము చేయవలసిన, జీవితాంతము చేయవలసిన, బ్రతికినంత కాలం, ప్రాణమన్న ఉన్నంతకాలం చేయవలసిన మంచి 5 సూత్రాలు ఉన్నాయి, 5 పాయింట్స్ ఉన్నాయి. మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని, వాటిని రాసి పెట్టుకొని దేవుని సన్నిధిలో ఎదగాలని ప్రభువుని బట్టి నేను మీకు మనం చేస్తూ ఉంటున్నాను. వాటిలో మొదటిది ప్రధానమైంది, మెలకువగా ఉండండి అని అన్నాడు. గమనించండి పిల్లరా, మెలకువగా ఉండుడి అంటే దాని అర్థం ఏంటిది అసలు? మెలకువగా చెప్పండి అమ్మాయి, మెలకువగా ఉండండి అన్నట్టు దాని అర్థం ఏంటిది అమ్మాయి? హ్యాపీగా, యాక్టివ్గా ఉండండి. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మెలకువగా ఉండండి అంటే ఏంటి? అది సమయాన్ని పాటిస్తూ సద్వినియోగం చేసుకోవాలి. వెరీ గుడ్, మంచిది, దేవుని స్తోత్రం. ఇంకా సిద్ధపాటు కలిగి ఉండండి. గమనించండి పిల్లరా, మెలకువగా ఉండండి అనేది ఏంటంటే కాలమును ఎరిగి ఉండాలి, సమయమును ఎరిగి ఉండాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎందుకంటే కాలము సంపూర్ణమై ఉన్నది. కనుక మనము నిత్యము మెలకువగలిగి, ఒక మంచి మాట మరి పాప చెప్తూ వచ్చింది, మీరందరూ కూడా తల ఒక మరి దానికి నిర్వచనాన్ని చదువుతూ మరి చెప్తూ వచ్చారు. మంచిది పిల్లరా. కనుక మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అంటే నిద్రపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. రోజు చెప్పారు వాక్యములో స్థిరంగా అటు ఇటు చెల్లించకుండా ఉండాలి అనేటువంటి మాటలు మనం వింటూ వచ్చాం. గమనించండి పిల్లరా, మెలకువగా ఉండండి అన్నట్టు ఏంటంటే నిద్రపోబాకండి అని. మెలకువగా ఉండండి అని అంటే మీరు పొందిన రక్షణను ఎవడు దొంగిలించకుండా గట్టిగా పట్టుకోండి అని అర్థం. గమనించండి, ఎప్పుడైనా సరే పిల్లరా, ఎప్పుడైనా సరే దేవుడు నీకు అప్పగించినటువంటి పనిని, లేకపోతే మీరున్నారు, చాలామంది తల్లులు ఉన్నారు, దేవుడు మీకు పిల్లలను ఇచ్చాడు. బ్రదర్స్, మీకు కూడా పిల్లలను ఇచ్చాడు. నువ్వు నీ పిల్లలకు నువ్వు తల్లివి. గుర్తుంచుకోండి, నీ భర్తకి నీవు భార్యవి, నీ కుటుంబానికి నీవు యజమానురాలివి. బ్రదర్స్, మీరు కూడా మీకు ఇచ్చిన పిల్లలకు మీరు తండ్రి, మీ కుటుంబానికి మీరు తల, శిరస్సు లాంటి వారు. నీ భార్యకు నీవు భర్తవి. నీకంటూ ఒక బాధ్యత, నీకంటూ ఒక భారం కలిగి ఉన్నావు. నీవు కానీ నిద్రపోతే, నువ్వు కానీ సోమరితనంగా ఉంటే, నీవు కానీ బద్ధకంగా ఉంటే, గమనించండి పిల్లరా, మనుషులు నిద్రించుచు ఉండగా యేసుక్రీస్తు ప్రభువు మంచి ఉపమానం చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఇప్పుడు అవసరం లేదు, టైం లేదు కాబట్టి. మనుషులు నిద్రించుచు ఉండగా శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గొరుగులు వెత్తిపోతాయి.
ఒక తండ్రిగా నువ్వు నిద్రపోతా ఉంటే, బద్ధకంగా ఉంటే, సోమరిగా ఉంటే, గమనించండి పిల్లగా, ఒక తండ్రిగా లేకపోతే ఒక భర్తగా, ఒక కుటుంబ యజమానునిగా నీవు సోమరితనంగా బద్ధకంగా ఉంటే, దుష్టుడు వచ్చి గోధుమల మధ్యలో గురుగులు విత్తిపోతాడు. గమనిస్తున్నారా? మనము జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఆసన్నమైంది. కనుక ఎప్పుడు అపవాది, దుష్టుడైన అపవాది, వాడికి సమయమో కొంచెమైనా ఎరిగి ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ, ఎవడు నిద్రపోతూ ఉంటాడో, ఎవరు నిద్ర అవస్థలో ఉంటారో, అజాగ్రత్తగా ఉంటారో, దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఎవరైతే ఎదగకుండా ఉంటారో, గోధుమల మధ్యలో గురుగులు విత్తే ప్రమాదం ఉంది. నీ కుటుంబాన్ని చెదరగొట్టే ప్రమాదం ఉంది. ఒక తల్లిగా నువ్వు నిద్రపోతే, ఒక యజమానురాలుగా నువ్వు నిద్రపోతే, పిల్లలుగా మీరు నిద్రపోతే, సోమరితనంగా బద్ధకంగా ఉంటే, మీ జీవితము అగమ్య గోచరమే. నేను సోమరివాణి చేను దాటి వెళ్ళగా అందులో గచ్చ పొదలను, బలురక్కసి ముళ్ళను, నాగజవుడు, బ్రహ్మజవుడు చెట్లు మొలిచాయి, పల్లేరుగాయలు మొలిచాయి అని అంటున్నాడు. గమనిస్తున్నారు పిల్లరా? ఒక విద్యార్థిగా, ఒక స్టూడెంట్గా నువ్వు నిద్రపోతే, సోమరితనంగా ఉంటే, బద్ధకంగా ఉంటే, నీ జీవితం అగమ్య గోచరమే. నువ్వు రాణించలేవో. విద్యార్థి యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటిది? ప్రథమ కర్తవ్యం ఏంటిదండి? చదవడమే. నేను ఫెయిల్ అయ్యాను అనంటే నువ్వు నిద్రపోతున్నావని దాని అర్థం. మార్కులు సరిగా రాలేదు అనంటే నువ్వు జాగ్రత్తగా చదవడం లేదని దాని అర్థం. అజాగ్రత్తగా ఉన్నావని అర్థం. మెలకుగా లేవని అర్థం. నువ్వు విద్యార్థివే. యు ఆర్ ద స్టూడెంట్. యు మస్ట్ బి రీడ్. యు మస్ట్ బి కాన్ఫిడెన్స్ ఇన్ ద ఎడ్యుకేషన్. ఎందుకంటే నువ్వు స్టూడెంట్ కదా. నీ కర్తవ్యం ఏంటి? నువ్వు చదవాలా. నీ కర్తవ్యం ఏమిటి? నీవు అంటే మార్కులు సరిగా వచ్చినాయి, దేంట్లో ఒక దాంట్లో సబ్జెక్టులు సరిగా రాలేదు. ఆ చదవ అంటే దేంట్లో నీకు సబ్జెక్ట్ రావట్లేదు, ఏ సబ్జెక్టు నీకు అర్థం కావటం లేదు, నువ్వేం చేయాలంటే దాని గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి, ఎక్కువ చదవాలి. ఒక్కొక్కరు 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, సంవత్సరం అంతా 10th క్లాస్ చదువుతున్నారు. దాంట్లో సరిగా మార్కు అంటే 365 రోజులు నువ్వు చదువుకుంటూనే ఉన్నావు కదా. 365 రోజులు నువ్వు 12 నెలలండి. 12 నెలలు నువ్వు చదువుతూనే ఉన్నావు. ఫెయిల్ అయ్యావంటే, మార్కులు తక్కువ వచ్చింది అంటే ఎంత అజాగ్రత్తగా ఉంటున్నావో, ఎంత సోమరితనంగా ఉంటున్నావో, ఎంత బద్ధకంగా ఉంటున్నావో గమనించాలి. కనుక జాగ్రత్తగా ఉండాలి. మార్కులు తక్కువ వస్తాయి, కొన్నిసార్లు నువ్వు ఫెయిల్ అయిపోతావు. 5 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివి ఫెయిల్ అయ్యాను అని అంటే ఎంత అసమర్థతో ఒకసారి గమనించండి పిల్లలు. ఎంత చాతగానితనమో గమనించండి. 10th క్లాస్ చదివి, సంవత్సరం అంతా చదివి నువ్వు ఫెయిల్ అయ్యావంటే 2 సంవత్సరాలు అండి, 2 సంవత్సరాలు సుదీర్ఘమైన ఇంటర్మీడియట్ చదివి నువ్వు ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యి సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్ అయ్యావంటే నువ్వు చదువుకునే దానికి బదులు తాపి పని చేసుకోవడం చాలా బెటర్ అండి. ఎందుకనంటే చదువు అబ్బనప్పుడు నీవు చదువుకోవడం అవసరం లేదు, ఏ పనన్నా చేసుకోవచ్చు. తాపి పని పోతే రోజుకు 1000 రూపాయలు ఇస్తున్నారు నీకు. గమనించండి. కనుక మన దేవుని సన్నిధిలో అంటే నువ్వు ఒక గృహిణిగా, మన పిల్లలు కావచ్చు, మనము కావచ్చు, మన కుటుంబం కావచ్చు, లేకపోతే ఒక యజమానునిగా నువ్వు నిద్రపోతే నీ పిల్లలు కూడా నిద్రావస్థలోకి వస్తారు. మేమైనంతేనండి. ఒక పాస్టర్ గారంట, నాకు ఈరోజు సిద్ధపాటు లేదు, నేను చాలా అలసిపోయి ఉన్నాను, కాబట్టి కూర్చొని వాక్యం చెబుతాను అని చెప్పేసి అన్నాడంట. నాకు నిద్ర లేదు, సిద్ధపాటు కలగలేదు, నేను చాలా ఓపిక లేను అని చెప్పేసి ఒక పాస్టర్ గారు సంఘానికి ఆదివారం రోజు ఎట్నే నాలాగనే చెప్తా ఉన్నాడంట.
కూర్చొని వాక్యం చెబుతానన్నానంట. సంఘస్థులు అన్నారంట, మేము పండుకొని తింటాంలేండి, మీరు చెప్పండి అన్నారంట. వాళ్ళు ఇంకా బతకి వీడికంటే మాత్రం సోమరులు కదా వాళ్ళు. గమనించి ఏమన్నాడంట, మేము పండుకొని తింటాంలేండి, మీరు కూర్చొని చెప్పండి. జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా, అజాగ్రత్తగా ఉండకూడదు. దైవజనులైనంతే, లేకపోతే గృహిణిగా నీవైనంతే, ఇంటి యజమానునిగా నీవైనంతే, సంఘమైనటువంటి మీరు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వాక్యం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి ఏమయ్యారండి? పెండ్లి కుమారుడు ఆలస్యమయ్యాడని ఇవాళ సంఘం కునుకుపోటులో ఉందండి. నిద్రావస్థకి దిగజారిపోతుంది ప్రియులారా. ఎందుకంటే చాలామంది చెబుతున్నారు యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు, యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు, యేసుక్రీస్తు రెండోసారి వస్తాడని చాలామంది చెబుతున్న దైవజనులందరూ కాలం కలిసించి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు వచ్చింది లేదు, పెట్టింది లేదు, అనవసరంగా ఎందుకులే అని ఈ రోజున చాలామంది బుద్ధి లేని కన్యకల వలె, కన్యక సంఘమే ఈ కన్యకలో బుద్ధి కలిగిన కన్యకలు, అంటే బుద్ధి కలిగిన సంఘము, బుద్ధి లేని సంఘం, రెండు సంఘాలు. ఈ బుద్ధి లేని సంఘం కునికి, అంటే పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైందని వాళ్ళు ఏం చేశారంట? కునికి నిద్రపోయారు. గమనిస్తున్నారా? నిద్రను చూస్తున్న సమయంలో, గాఢ నిద్రలో ఉన్న సమయంలో, గురకలు పెట్టుచున్నటువంటి సమయంలో, బద్ధకంగా ఉన్న సమయంలో, అనుకున్న గడియలో, బాగా మిడ్ నైట్లో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, పెండ్లి కుమారుని ఎదుర్కొనలండి అనంటే మీరు తొలిపడి ఆ సౌండ్ విని లేచారు. ఇది అన్యుల గురించి కాదండి ఉపమానం, కేవలము క్రైస్తవులను గురించి, సంఘాలను గురించే. సంఘాలు గాఢ నిద్రపోతున్నాయి. దైవజనులు ఏం చేస్తున్నారంటే ఇదిగో అంటే నేను కూర్చొని వాక్యం చెబుతానంటున్నారు. సంఘం ఏమంటుంది? మేము పండుకొని వింటాములేండి అని అంటుంది. జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ఇంటి యజమానునిగా నువ్వు నిద్రపోతే నీ భార్య సంగతి ఏంటి? నీ పిల్లల సంగతి ఏంటి? దేవుడు నీకు అప్పగించినటువంటి అంటే గర్భఫలము ఎవరిచ్చారు నీకు? యెహోవా ఇచ్చాడు. భార్యను ఎవరిచ్చారు? గుణవతి అయినటువంటి భార్య యెహోవా ఇచ్చు దానం. ఇల్లు ఎవరిచ్చారు నీకు? యెహోవా ఇల్లు కట్టించాడు. యెహోవా కట్టించిన ఇంట్లో దేవుడు నీకు సంతానం ఇస్తే, నీకు గుణవతి అయిన భార్యని నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? అజాగ్రత్త వహించి గాఢ నిద్రలో ఉన్నావు. దోపిడీగాడు వచ్చినట్టుగా నీ మీదకి దారిద్ర్యమో, సొలొమోను జ్ఞానంతో చెప్తాడండి, దోపిడీగాడు వచ్చినట్టుగా దారిద్ర్యం నీ దగ్గరికి వస్తుంది. సోమరివాని చేనుని నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష అంటే ఇల్లేనండి, నేను దాటిరాగా ఇదిగో దాని అందంతట ముళ్ళ తుప్పలు. ఏమన్నాయంటండి? ముళ్ళ తుప్పలు. ఎప్పుడు చింపిరి బట్టలే. ఎవరు సింపిరి బట్టలు వేసుకునేది? సోమరివాడు సింపిరి బట్టలు వేసుకుంటాడు, బద్ధకస్తుడు సింపిరి బట్టలు వేసుకుంటాడు. నీకు కాళ్ళు చేతులు దేవుడిచ్చాడు, నువ్వు ఇంకా కంచె పండుకుందాము, ఆరాధ్య పదవాక్యం అంటాడు అక్కడే సామెతల్లోని. ఇంకా కొంచెంసేపు నిద్రపోతాను, ఇంకా కొంచెంసేపు కునుకుతాను, పరునుటకై ఇంకా కొంచెంసేపు చేతులు ముడుచుకుంటాను. వీటి వలన దారిద్ర్యము నీకు పరిగెత్తుకొని వస్తుందండి. నీ దారిద్ర్యము కొనికి నిద్రపోదు, నీ శాపం కొరికి నిద్రపోదు. బద్ధకంగా ఉండకూడదు యజమానుడు. మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఎంతకాలం అజ్ఞానం, సోమరితనం, బద్ధకం? ఎంతకాలం?
పని వెతుక్కొని పని చేయాలండి. ఆ పని దొరకపోతే ఇంకొకటి, ఆ పని దొరకపోతే దేనికి సిగ్గుపడకూడదు. దేనికి సిగ్గుపడాలంటే పాపం చేసేటప్పుడు సిగ్గుపడు, దైవ వ్యతిరేకంగా జీవించేటప్పుడు సిగ్గుపడు, వ్యభిచారం చేసేటప్పుడు సిగ్గుపడు, దొంగతనం చేసేటప్పుడు సిగ్గుపడు, త్రాగుతున్నప్పుడు సిగ్గుపడు, పేకాట ఆడుతున్నప్పుడు సిగ్గుపడు, విచ్చలమైన జీవితానికి అలవాటైనప్పుడు సిగ్గుపడు, నిత్య కృత్యాలకి అలవాటైనప్పుడు, వ్యసనాలకి బానిసమైనప్పుడు సిగ్గుపడు. పని చేయడానికి సిగ్గుపడనక్కరా. ఏ పని చేసినా, ఏ కష్టం చేసి, అదే సొలొమోను అంటాడు, ఏ కష్టం చేసినను లాభమే ప్రాప్తిస్తుంది. ఖాళీగా ఉండకూడదు మనం. నువ్వు ఇంటి యజమానుడివి, నీకు ఒక భార్య ఉంది, నీకు ఒక దేవుడిచ్చిన సంతానం ఉంది, నీకంటూ ఒక గృహం ఉంది. ఎంతకాలం సింపిరి బట్టలు, ఎంతకాలం చేతులు ముడుచుకుందాం, ఎంతకాలం సోమరితనంగా ఉందాం? ఉండొద్దు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో చేయడానికి ఎన్నో పనులున్నాయి. పాపం చేయకో, దైవ వ్యతిరేకమైన క్రియలు చేయకో, బుద్ధి లేని బ్రతుకు, కంచర గాడిద వలె తిరగకు, బలిసిన గుర్రముల వలె ఆ ఇంటి చుట్టూ ఈ ఇంటి చుట్టూ తిరక్కో. దేవుడు చెప్తున్నాడండి, బలిసిన గుర్రముల వలె తిరగొద్దు ప్రియులరా. కంచర గాడిద వలె మరి ప్రవర్తించకూడదు. గాడిదకున్నటువంటి గుణం ఏంటంటే ముందుకు పోతే కరుస్తుందండి. జంతువులకి ఏటికైనా పండ్లు, పై పండ్లు ఉండవు కదా, కానీ గాడిదకి 2 పనులు ఉంటాయి. ముందుకు పోతే కరుసుద్ది, వెనకొల్తే తన్నుద్ది. అలాంటి జీవితం కాదు నీకు ఇచ్చిన దేవుడు, అలాంటి బ్రతుకు కాదు మనకి ఇచ్చిన దేవుడు. అడవికి అలవాటైనటువంటి గాడిదల వలె మనం ప్రవర్తించకూడదు. బలిసిన గుర్రములు, ఇరిమి ప్రవక్త అంటాడు, బలిసిన గుర్రముల వలె ప్రతివాడు సకిలించుకుంటూ తన పొనుగు వాని యొక్క భార్యల వెంట తిరుగుతూ ఉంటాడని అంటాడు. ఎంత శాపం అండి! అలా తిరక్కండి ప్రియులారా. పని చేయుటకు నీ శక్తి వంచన లేకుండా నీవో పని చేయి. పని చేయకుండా నువ్వు ఆహారమో తినవద్దు. లేఖనాలండి ఇవన్నీ. నా మాట చెప్పడం లేదండి, మా నాయన నాకు నేర్పించింది చెప్పడం లేదండి, మా పూర్వీకులు ఎవరో మాకు నేర్పించింది చెప్పడం లేదండి. దేవుని వాక్యము చెప్పబడుతుంది కనుక దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించాలి. అలాగున ఉన్నదో లేదో మనం ఏం చేయాలంట? పరిశీలించి. వీ హ్యావ్ టు సర్చ్, ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్. వై? బికాజ్ వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్. మన మనుషులం కనుక మనుషుల వలె ఆలోచించాలి, మనుషుల వలె ప్రవర్తించాలి, మనుషుల వలె పని చేయాలి, మనుషుల వలె జీవన విధానం కలిగి ఉండాలి మనం. కనుక మనం పశువులాగా జీవించకూడదు. బుద్ధి లేని కంచర గాడిదల వలె మనము ఉండకూడదు ప్రియరా. కనుక ఒక ఇంటి యజమానుడివైన నీవు పని కలిగి ఉండాలి. ఇంటి యజమానురాలమైన నీవు పని కలిగి ఉండాలి. ఆమె వేకువనే లేచి ఇంటి వారందరికీ సామెతల గ్రంథంలో అంటాడు కదా, ఆమె వేకువనే లేచి ఎప్పుడు లేచుద్దంట? గమనిస్తున్నారా ప్రియులరా? భర్తలు డ్యూటీకి వెళ్తారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత దుప్పటి కప్పుకొని బాగా 10 గంటలకి 12 గంటలకి లేసేది. ఆమె చీకటిలో లేచి తన ఇంటి వారికి భోజనమో సిద్ధపరుస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్తే మళ్ళీ 11 గంటలకు 12 గంటలకి ఈ అమ్మ లేసి అప్పుడు బాక్స్ తీసుకొని స్కూల్ కాడ ఇచ్చి వచ్చుద్ది అనమాట. గమనిస్తున్నారు పిల్లలు? బద్ధకంగా ఉంటే మీకు ఏమొచ్చిందంట? సింపిరి బట్టలే. బద్ధకం ఉంటే ఏమైంది? ముళ్ళ కంచెలు మొలుస్తాయి, పల్లేరు గాయలు మొలుస్తాయి ఇళ్లలో. రుద్దిందే రుద్ది, కడిగిందే కడిగి, తోమిందే తోమి, ఆడాన్ని తిరిగి. కొంతమంది ఉంటారండి తిరగట్రాయిలే, కింద రాయి అట్నే ఉంటుంది, పై రాయి మాత్రం తిరుగుతూ ఉంటుంది. సోమరితనం మంచిది కాదు పిల్లల, బద్ధకం మంచిది కాదండి. సమయమును పోనివ్వక దానిని ఎవరు పోనిస్తారు సమయాన్ని? అజ్ఞానులు, బుద్ధి లేని వారు. కాబట్టి నా ప్రియ దేవుని సంఘమా, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు, కేక వినబడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడని కేక మిడ్ నైట్లో వినబడింది. తుల్లిపడి లేచారు. లేచి చూస్తే
సిద్ధులలో ప్రార్థన జీవితం లేదు, బైబిల్ చదివేది లేదు. ఈ దినం ఏం వాక్యం నీకు వచ్చిందంటే ఎవరు చెప్పే పరిస్థితి లేదు. రోజుకొక అధ్యాయాన్ని కనీసం నువ్వు చదివితే నీ జీవితం ఏంటిదో, నీకేం చేయబోతున్నాడు దేవుడు, ఈ రోజున నీకు నీ దినచర్య, ఈ దినవాక్యం ఏంటి అసలు నీకు క్యాలెండర్లో చూసి చదివితే సరిపోద్దా? ప్రతి వ్యక్తి తప్పకుండా ప్రతిరోజు బైబిల్ ఒక అధ్యాయమైనా చదవాలి. అంటే క్రమంగా చదువుతున్నాను కదండి, కొన్ని అర్థమవుతుంది, కొన్ని అర్థం కాకపోయినా నీకు అర్థమయ్యే వాటిలోనైనా నీ జీవితాన్ని గురించి అందులో రాయబడి ఉంటుంది, నీ భవిష్యత్తు గురించి అందులో రాయబడి ఉంటుంది, నీకు వాగ్దానం అందులో రాయబడి ఉంటుంది, అందులో నీకు హెచ్చరిక రాయబడి ఉంటుంది. ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగిందే. ఏదో ఒక మాట నిన్ను పట్టుకుంటుంది, ఏదో ఒక మాట నిన్ను హెచ్చరిస్తుంది, ఏదో ఒక మాట నీకు క్రమం నేర్పిస్తుంది, ఏదో ఒక మాట నీకు వాగ్దానం అవుతుంది, ఏదో ఒక మాట నీకు నిబంధన అవుతుంది. చదువు ప్రారంభించండి. మీరు ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు అనేది కాదు ముఖ్యం, మీరు చదవడం అంటూ మొదలుపెట్టండి. నీ దినచర్య ఏంటి, ఈ దిన వాక్యం ఏంటంటే మీరు తొలి లేచి చెప్పాలి. నేను ఈరోజు యెహోషువ గ్రంథం చదివానండి, 1వ అధ్యాయం. నా దినవాక్యం ఏంటిది? ఈ రోజున హానోకు గురించి చదివానండి, లేకపోతే ఓబద్య పత్రిక చదివానండి, యోధా పత్రిక చదివానండి. ఈరోజు నా దినవాక్యం అంటది, నా కుటుంబ వాక్యం అంటది అని చెప్పగలిగేటట్టు ఉండాలి క్రైస్తవులమైన మనం. ఉందా అలవాటు? అలవాటు చేసుకోండి పిల్లగా. ఎందుకంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడండి. దేవుని వాక్యం చదవడం నేర్చుకోండి. నేను ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అమ్మాయి ఈరోజు నీ యొక్క వాక్యం ఏమిటి, ఈ రోజున నీ యొక్క కుటుంబ వాక్యం ఏంటిది, లేకపోతే నీ వ్యక్తిగతమైనటువంటి బైబిల్ స్టడీ ఏంటిది అని నేను అడిగినప్పుడు, ఈ రోజున ఆదికాండం 28వ అధ్యాయం అండి, లేకపోతే నిర్గమకాండం 12వ అధ్యాయం అండి, యెహోషువ గ్రంథం అండి, లేకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అండి, చెప్పగలిగేటట్టు ఉండాలా. ఏ సమయంలో నేను వచ్చి మిమ్మల్ని అడిగినా కూడా నీ బైబిల్ స్టడీ ఏంటిదనంటే నువ్వు చెప్పగలిగేటట్టు ఉండాలా. చేస్తున్నావా బైబిల్ స్టడీ? దేవుని సన్నిధిలో నా ప్రియ దేవుని బిడ్డలారా, శుక్రవారం శనివారం దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? శుక్రవారం ఏంటండి? శుక్రవారం ఏంటి? నాకేం తెలుసు అండి, సీరియల్ అడుగు చెబుతా, కానీ నువ్వు బైబిల్ అంటే నా వల్ల ఏడైద్ది. శుక్రవారం ఏమిటి సీరియల్ వచ్చి చెప్పాను, నేను చెప్తా, ధారాళంగా చెప్తా, వచ్చిన అడ్వర్టైజ్మెంట్లు కూడా చెబుతా. సీరియల్ అడిగితే చెబుతాం, కానీ దేవుని వాక్యం అయితే అది మాకేం తెలుసు. మాకు సిగ్గుండాల మీకు సీరియల్ చూస్తున్నటువంటి మీరు. దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, మీకు తెలుసా ఒక మంచి మాట అంటే ప్రార్థన చేయకుండా, ప్రభుకి స్తుతించకుండా భోజనమో చేసేవారు ఉన్నారని అంటాడు. భోజనం అంటే ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుని స్తుతించకుండా భోజనం కూడా చేయకూడదటండి. గమనిస్తున్నారు పిల్లరా? ఈరోజు ఏం వారం? శుక్రవారం గురించి మాట్లాడుతున్నాం. ఏంటి శుక్రవారం? యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి దినం. నీకు ఎలా ఇంటికాడ ఉండబుద్ధి అవుతుంది? దేవుని సన్నిధి గడపవచ్చాను అంటే భర్త డ్యూటీకి వెళ్ళాడు, పిల్లలు స్కూల్కో కాలేజీలకు వెళ్ళారు, లేకపోతే పనులు వాళ్ళు వెళ్ళారు, ఇంటికాడ ఏం చేస్తున్నావు నువ్వు? నీకోసం బలి అయి, దెబ్బలు తిని, గాయపరచబడి, సొగసైనను స్వరూపమైన లేకుండా చీల్చబడి, రక్తశక్తుడై, అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు కూడా గాయాలతో ఉండి, పచ్చిపండుతో చిత్తచిత్తలాడి నీకోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ దేవుని సన్నిధిలో నువ్వు ఉంటున్నావా? సీరియళ్ళ మీద, సినిమాల మీద ఉన్నటువంటి లోకపు వార్తల మీద, లోకపు ఇచ్చల మీద ఉన్నటువంటి భ్రాంతి, అయ్యో నా కోసం శిలువ త్యాగమైనటువంటి, నా కోసం బలిగా, అర్పణగా, పానార్పణముగా పోయబడిన నా రక్షకుడు, నా విమోచకుడు, దైవ కుమారుడైన యేసుక్రీస్తు సన్నిధిలో నేను ఉండకుండా ఇంట్లో ఉన్నానంటే నేను అసలు నాకేమో సిగ్గుందా? నేను కడుపుకి అన్నమే తింటున్నానా అనేటువంటి ఆలోచన ఉందండి ఎవరికైనా?
డ్యూటీ ఉంది, వెళ్ళండి, దేవుని స్తోత్రం. డ్యూటీ లేదు, చేసేదేమిటి? కనుక దేవుని సన్నిధిలో ఉండాలి మనం. దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్ఠం. నీకు 100 ఏళ్ళు బ్రతకాలనుంది, ఒక 1000 రోజులు యాడ్ అవ్వాలనుంది. ఏం చేయాలి నువ్వు? ఒక 1000 సంవత్సరం, ఒక 1000 రోజులు నీకు నీ జీవితంలో, నీ జీవిత లెక్కలో, నీ ఆయుష్లో ఒక 1000 సంవత్సరాలు, ఒక 1000 రోజులు నీకు పొడుగు పెరగాలనుంది. ఏం చేయాలి నువ్వు? ఎక్సర్సైజ్ చేస్తామంటే, యోగా చేస్తామండి, నా శ్వాసని ఎగదిపించుకుంటాను, దిగపీల్చుతానండి, బాసే పట్టేసుకొని కూర్చొని మాట వేసుకొని కూర్చుంటానండి. కాదు ప్రియులరా, యోగా చేస్తే, మాట వేసుకొని కూర్చుంటే, నీ బుస్సని ఎగ పీల్చుకుంటే బతకవనివ్వు. ఏముండాలా? దేవుని సన్నిధిలో ఒక దినము గడపడం నేర్చుకో. అంత త్యాగశీలి అయి, అంత రక్తము కాచి, రక్తాన్ని చిందించి, ఒళ్ళంతా నలగగొట్టబడి, మాంసమంతా ముక్కలు ముక్కలుగా ఎగిసిపడినటువంటి యేసుక్రీస్తుని చూడకుండా, రక్తం కార్చిన యేసు వైపు చూడకుండా, ఆఖరి రక్తపు బొట్టుని కాచి, ఆఖరి నీటి చుక్క కూడా, బిందువు కూడా ఉంచుకోకుండా ధారాళముగా నీ కొరకు రక్తము, నీళ్లను శ్రమ చేసిన నీ దేవుని సన్నిధిలో ఉండకుండా ఏం చేస్తున్నావు? శుక్రవారం ఇంటి దగ్గర నీవో గమనిస్తున్నారా ప్రియులారా? డ్యూటీ ఉంది, దేవుని స్తోత్రం, వెళ్ళండి. పనులున్నాయి, దేవుని స్తోత్రం, వెళ్ళండి. కానీ దేవుని సన్నిధికి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి. ఒక అమ్మాయి ఉంటుంది, ఒక అమ్మాయి పుష్పవతి అయిందని పోయినానండి. ఆదివారం అంటే పుష్పవతి అయిందని పోయిందంట. ప్రార్థనకు రాలేదే అమ్మాయి, ఆదివారం రోజు బల్లారాధన అయితే బల్లారాధనకు కూడా రాలేదు అమ్మాయి నువ్వు అనంటే, అవంటది మా చుట్టాలు ఒక ఆమెకి పుష్పవతి అయిందండి ఒక అమ్మాయి, అందుకని ఆడకు పోయినానండి. రేపు బావచ్చుగా, ఆ రోజే పోయి దర్శించాల్సిన అవసరం ఏముంది? బల్లారాధన మానుకొని, దేవుని సన్నిధి మానుకొని, ఆదివారం మానుకొని, పరిశుద్ధ దినాన్ని మానుకొని, నీకోసం విరవబడినటువంటి మాంసాన్ని మానుకొని, నీ కొరకు చిందించిన రక్తాన్ని మానుకొని, ఆ పిల్లవరో పుష్పవతి ఆడబోతావా నువ్వు? బల్లారాధన మానుకొని. ఏది ముఖ్యం? నా శరీరమును తిని నా రక్తము త్రాగబోడే నిత్యజీవము గలవాడు అంత్య దినమున వాణిని లేపుతా. ఆ పిల్ల లేపుద్దా? పుష్పవతి అయిన పిల్ల నిన్ను? ఆ పిల్ల నీకు రక్షణ ఇచ్చేది? రేపేమో చూడొచ్చుగా, ఎల్లుండి పోయి చూడొచ్చుగా. ఆడబోతుంది ఆ పిల్ల? ఇలా పుష్పవతి అయింది, ఆడబోద్ది ఆ పిల్ల? రేపు పోయి చూడరాదు? నువ్వు ఇచ్చే మనులు, మాణిక్యాలు, కెంపులు, ముత్యాలు, కట్ల కట్ల, మూట్ల మూటలు ఇచ్చే ఆ బంగారం అంతా మరుస రోజు తీరాదు? వ్యర్థమైనటువంటి వాటి కోసమై, అనవసరమైనటువంటి వాటి కోసమై దేవుని శిలువను మనం తప్పర్థం చేసుకుంటున్నాం ప్రియులారా. దేవుని సన్నిధిలో నీకోసం సిందించినటువంటి, నీకోసం దారగా పోసినటువంటి ఆయన యొక్క శిలువను నువ్వు ఎందుకు చూడలేకపోతున్నావు? ఎందుకు ఆరాధించలేకపోతున్నావు? అంతకంటే ప్రాముఖ్యమైన పని ఏముంది నీకు? ఏముంది నీకు? గమనించండి ప్రియులారా. ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడలెన్నో, పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. తెరువలేదాయే ప్రేమ, బదులు పలుక లేదాయే ప్రేమ. నోరు తెరువలేదాయే ప్రేమ,
బదులు పలుక లేదాయే ప్రేమ ఎవరి కోసమో ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల పాత్ర నీకోసమే కదండి ఇంత శ్రేష్టమైనటువంటి ఈ దినాన్ని నీ ఇంటి దగ్గర కూర్చొని నిద్రపోతావా? మంచం ఉందని పండుకొని నిద్రపోతావు, పరుపు ఉందని మెత్తంగా పండుకొని నిద్రపోతావా? ఎవరిచ్చారు నీకు ఆ పరుపు? ఎవరిచ్చారు నీకు మంచం? ఎవరిచ్చారు ఫ్యాన్లన్నీ? ఇచ్చిన దేవునికి స్తుతి లేకుండా నీకోసమై రక్తాన్ని దారగా పోసినటువంటి దేవుని సన్నిధికి రాకుండా ఇంటి దగ్గర పడుకొని నిద్రపోతావా? ఓయి నిద్రపోతా, ఓయి సోమరే, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. నువ్వు సంపాదించినవన్నీ ఏమవుతాయి? ఓరే వెర్రిబడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు దేవుడు. ఆయన అడిగితే ఏం చేస్తావు? దేవుని సన్నిధిలో మనం భయం కలిగి ఉండాలి. మెలకువగా ఉండండి. అదే మెలకువగా ఉండమని చెప్పింది. అందుకే పిల్లరా, పండుకొని నిద్రపోవడానికి కాదు. మంచం ఉంది కదా, బెడ్ ఉంది కదా, ఫ్యాన్ ఉంది కదా, లైట్లు ఉన్నాయి కదా, అద్దెదో సొంతదో ఏదో ఒక ఇల్లు ఉంది కదా. దేవుని సన్నిధి కంటే నీ ఇల్లు అంత ముఖ్యమా? దేవుని సన్నిధి కంటే నీ మంచం అంత ముఖ్యమా? దేవుని సన్నిధి కంటే నీ నిద్ర అంత ముఖ్యమా? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిచేటట్టుగా దేవుడు చేస్తాడు. చింపిరి బట్టలు ధరించేటట్టుగా దేవుడు చేస్తాడు. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. మనం ఖాళీగా ఎందుకు ఇంటి దగ్గర? ఏం చేస్తాం ఇంటి దగ్గర ఉండి? పండుకొని నిద్రపోవటం, మళ్ళీ సాయంకాలం లేవటం, మళ్ళీ పండుకోవటం, నిద్రపోవటం, మళ్ళీ పండుకోవటం, నిద్రపోవటం. గమనించండి ప్రియుల, కోరికలు పెరుగుతాయి. పండుకొని నిద్రపోయాడు. సైన్య యుద్ధం చేస్తూ ఉంది దావీదు యొక్క జీవితంలో. సైన్యం యుద్ధం చేస్తుంటే ఎవరి పక్షం చేస్తున్నారు? సైన్యం దావీదు కోసమే, ఈ సోమరుడు కోసమే, ఈ బద్ధకస్తుడి కోసమే. గమనిస్తున్నారా ప్రియులరా? బాగా నిద్రపోయి ముఖంతో వాసి ఇంతలా ఉన్నాయి. మీరు మధ్యాహ్నం పండుకొని లేస్తారు కదా, 3 గంటలకో 4 గంటలకో. అప్పుడు మీ ముఖాన్ని చూడండి ఒకసారి. బోరెబ్బినట్టు ఉబ్బుంటుంది ముఖం, వాసేటట్టుగా నిద్ర. అంత నిద్ర? ఇది నిద్రించుటకు సమయమో కాదండి. మెలకువగా ఉండాలి. మన అంశం ఏంటిది? మెలకువగా ఉండాలా. బోరెబ్బినట్టు పడం కాదు. దేవుని సన్నిధిలో నువ్వు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవునికి నమ్మకంగా ఉన్నావా? దేవుడు అడిగితే ఏం చేస్తావు? ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడిని కేక వినబడితే ఏం చేస్తావు? నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు. ధనమంతా పోయాక, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది నీ సేవకు. వినిపించుచున్నది సేక నాకు, ఒక కేక నాకు. నాకు కను దృష్టి కలిగుండినప్పుడు చదవలేదు నీ వాక్యము. నాకు కను దృష్టి కలిగుండినప్పుడు చదవలేదు నీ వాక్యము. దృష్టంతా పోయాక, దృష్టంతా పోయాక
చదవాలని ఉంది నీ వాక్యము వినిపించుచున్నది కేక నాకు ఒక కేక నాకు. ఏం చేస్తావు అప్పుడు? కళ్ళున్నప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి దాన్ని చూసి దీన్ని చూసి దీన్ని చూసి దాన్ని చూసి కళ్ళంత జనగారిపోయా, దృష్టి అంతా పోయా. ఏం చూస్తావు? ఏం చూస్తావు? ప్రతిదాన్ని అర్థమైందన్న చూసి అడుగు పెట్టి ఇది పరిగెత్తి దాన్ని చూసి ఆశించి దీన్ని చూసి ఆశించి దాన్ని చూసి కోరుకొని దీన్ని చూసి కోరుకొని ఒకమంత వాసి నిద్రపోయేటట్టుగా లేచి అటు ఇటు తిరుగుతున్నాడు మిద్దె మీద. గమనిస్తున్నారా పిల్లలు? ఏం చూశాడు? మిద్దె మీద నుంచి ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే ఆ అమ్మాయిని చూశాడు. గమనిస్తున్నారా? ఏం చూశాడు? ఏం చూశాడండి? ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే ఆ అమ్మాయిని చూశాడు. వెంటనే సిగ్గుపడి మానవత్వం ఉన్నోడైతే, సీమి రక్తం ఉన్నోడైతే, మనిషి అయితే, కడుపుకి అన్నమే తింటే అదే పైన అమ్మాయి ఎవరు ఆ పిల్ల ఎవరు స్నానం చేస్తుందని చెప్పేసి సడన్గా దిగాల్సిందే కదా. నీతిమంతుడైతే దుష్టకాలంలో అయితే కష్టకాలం వచ్చి చూసి పరిగెత్తుకొని దేవుని సన్నిధికి వెళ్తాడు. చూశాడు. సిగ్గుపడవలసిన సమయంలో, బిడి పడవలసిన సమయంలో, తప్పు చేశానని తెలుసుకోవాల్సిన సమయంలో తప్పు తెలుసుకోకుండా మూర్ఖుడై, అజ్ఞానుడై, కామాంధుడై ఆ పిల్లని చూశాడు. ఆ పిల్లని చూసిన ఒడుకోకుండా ఆ పిల్లని తెచ్చుకున్నాడు. ఆ పిల్ల భర్త ఎవరో తెలుసునండి? ఆ పిల్ల భర్త ఎవరో తెలుసా? ఈ దావీదు కోసం, ఈ కామాంధుని కోసం, ఈ దుర్మార్గుని కోసం, ఈ మారు మనసు లేని వాడి కోసం, ఈ స్వామరుడి కోసం, ఈ బద్ధకస్తుని కోసం యుద్ధంలో మొదటి రోజులు నిలబడి యుద్ధం చేసేవాడండి. గమనిస్తున్నారా పిల్లగా? దేవుని సన్నిధిలో ఆ అమ్మని తీసుకొచ్చాడు, పాడు చేసేసాడు. పాడు చేసి బుకాయించాలనుకున్నాడు. ఆ పిల్ల ఏమందంటే నేను గర్భవతిని అయ్యానండి అని అంది. తప్పించుకోలేకపోయాడు. ఆ రోజులు ఆపరేషన్ లేవుగా. ఈ అక్రమ సంపాదనకు వచ్చేసేసి అక్రమంగా తిరుగుతున్నప్పుడు, ఈ అడ్డదారులు తిరుగుతూ ఉన్నప్పుడు గర్భవతులై కడుపులు చేపించుకొని వాళ్ళకన్నా తీపించుకోవడానికి మందులు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజులు లేవుగా. తప్పకుండా చేశాడు. ఆ అమ్మాయి చెప్పింది నేను గర్భవతినయ్యానని. ఆ సంగతి తెలుసుకొని ఆ రోజుల్లో ఎలాంటి సోర్సెస్ లేవు కాబట్టి ఆపరేషన్ చేయించుకోవడానికి, అబార్షన్ చేసుకోవడానికి ఇప్పుడు లాంటి శాపగ్రస్తమైనటువంటి ఆ వైద్యం అప్పుడు లేదు కదా. ఆ కాలమును, అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉంటాను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈయన చేసిన తప్పిన పనికి, ఈయన చేసిన వ్యభిచారానికి, పాపానికి ఆ అమ్మాయి గర్భవతి అయింది. ఆ గర్భవతి అయినటువంటి పాపానికి తన భర్తను చంపాడండి. గమనిస్తున్నారు పిల్లలు? ఏం చేశాడు? భర్తను చంపాడు. ఎవరు చావాలా వాస్తవంగా? ఎవరు చావాలండి వాస్తవంగా? తప్పు చేసిన వాడు చావాలన్నా ఎలాంటి అన్యం? భర్తున్నాడు అక్కడ. ఏం తెలుసు అతనికి? అన్యం ఉందా, పుణ్యం ఉందా, ఏమైనా తెలుసు అతనికి? ఏమీ తెలియదండి. గమనిస్తున్నారా ప్రియులరా? ఆయన చంపేసేసాడు అనవసరంగా. తీసుకొచ్చేసి ఆమె దగ్గర ఉండటానికి ఏదో ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయి ఒక వారం రోజులు ఉండబ్బాయి కబ్బి పెట్టుకోవడానికి ఏదో కథలు అల్లాడు, పన్నాగాలు పన్నాడు, అల్లెకలు అల్లాడు. ఏదో ముసుగయ్యాలని చూశాడు, కవర్ చేసుకోవాలని చూశాడు. అతడు యథార్థవంతుడు కాబట్టి. గమనించిన పిల్లరా, మందసము నీ ప్రజలు గుడారములో నివసిస్తుండగా, ఓయాబు నీ సేవకుడు దండులో నుండగను. మందసము నీ ప్రజలు గుడారములో నివసిస్తుండగా, యోయాబు నీ సేవకుడు దండులో నుండగను. తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు, తినుటకు త్రాగుటకు
భార్యతో నుండుటకు ఇది సమయమాయని దావీదు నడిగాడు. ఇది సమయమాయని అతని పేరు ఊరియా దావీదుని అడిగి. మంచి పాట అండి, అది చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు నాకు పాట లేదు కాబట్టి దాన్ని ఛానల్ పాత ఇప్పుడు సభల్లో పాడేవాళ్ళం ఆ రోజుల్లో. అంటే మందసముని ప్రజలు దండులో ఉంటే యోయాబు ఉంది కదా, యోయాబు వచ్చేసేసి నీ సేవకుడు దండులో ఉన్నప్పుడు నీ వచ్చి నన్ను నా భార్యతో ఉండు, నువ్వు సంసారం చేసుకో అని చెప్తున్నావు. ఇది ధర్మమా, ఇది న్యాయమని ఆనాడు ఊరియా దావీదుని అడిగా. ఓ సోదరా, ఓ సోదరి, రాకడా సమయమని గుర్తులని తెలుసుకోవా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. గమనించండి, అందరూ మన దండులో ఉంటే నేను వచ్చిన భార్య దగ్గర ఉండేది. ఎంత నీతిమంతుడండి, అతన్ని చంపేసేసాడు పిల్లలు. గమనించండి, పాపం ఒట్టిగానే పోదండి. పాపం ఏదో ఒక దినాన కాటు వేస్తుంది, పాపం ఏదో ఒక దినాన పట్టుకుంటుందండి. కాబట్టి అలాంటి సమయంలో మరి అతన్ని చంపించడం జరిగింది పిల్లరా. కాబట్టి దేవుని పిల్లరా, మనము కూడా మెలకువగా ఉండి సోమరితనంగా బద్ధకంగా ఉంటే మనము కూడా అలాగే వీధుల్లో కొండల మీద ఎత్తైన ప్రదేశాలు తిరుగుతూ ఉంటే మనము కూడా ఎక్కడో చోట వ్యామోహంలో పడిపోతాం. ఆజ్ఞాతిక్రమమే పాపం వలన వచ్చి జీతం మరణం. ప్రతి శనివారం తప్పకుండా సబ్బాతు దినమట, దాన్ని విశ్రాంతి దినం. అది కనుక నీవు ఇంటికాడ ఉంటానికి కాదు, అది ఎక్కడుండాలి? మనం దేవుని బిడ్డలు, మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఎదగాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి దినం ఇది. ఆ రోజు మరణ దినం శుక్రవారం. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. శుక్రవారం విశ్రాంతి దినం. విశ్రాంతి దినమును 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞ కూడా మేరకూడదండి. క్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక నీవు శనివారం రోజున విశ్రాంతి దినం, సబ్బాతు దినం ఇది. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసు. ఒక గంట వచ్చి అడుగుపెట్టిపో, నీకు దీవెన, నీకు ఆశీర్వాదం. కనుక మెలకు కలిగి ప్రార్థన చేయాలి. గాఢ నిద్ర, సింపిరి బట్టలను దోపిడి. అక్కడ అంటాడు దోపిడి అంటే సోమరితనం అంట. సోమరితనం దోపిడిగాడు నీ దగ్గరికి వచ్చినట్టుగా నిన్ను దోచుకొని తింటాడు. ఇంటి యజమానుడిగా నువ్వు పండుకుంటే, ఒక విద్యార్థిగా నువ్వు చదువుకోసం సమయంలో పండుకొని నిద్రపోయి సోమరితనంగా ఉంటే, ఇంటి యజమానురాలుగా నువ్వు సోమరితనంగా ఉంటే, దోపిడిగాడు వచ్చినట్టుగా లేమి, దరిద్రం, పేదరికం, శాపం. దోపిడిగాడు అంటే దోపిడి వాడు ఏం చేస్తాడండి? దోచుకొని నాకన్నా ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకునే దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వస్తాడు, కానీ మరి దేనికిని రాడు. కనుక నా సంగమా, లేదు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండండి. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండుట మనకు ధన్యత, మెలకువగా ఉండుట మనకు ఆశీర్వాదం. లూకాసు వార్త 13వ అధ్యాయం అంటూ ఉంటాడు. 25, 26 వాక్యాల్లో మనం చూస్తే అంటే అదొక ధన్యత అండి. మెలకువ కలిగి ఉండుట ఒక ధన్యత. దేవుని యొక్క ధన్యతల్లో చాలా విషయాలు ఇప్పటికీ 12 అయిపోయింది కాబట్టి వాక్యాన్ని ముగించిపోతున్నాను పిల్లగా. ఎన్ని చెప్తాం? ఎన్నున్నాయి అందులో? 5 వాక్యాలు ఉన్నాయండి. ఎన్ని చెప్పాము ఇప్పటికీ? ఒక్కటి కూడా సగమేనండి, పూర్తిగా చెప్పలేదు పిల్లలు. చాలా వాక్యాలు ఉన్నాయి. మీరు ఎంతంటే సంతకార్థానికి చెప్పసానే ఉంటుంది. నాకేమో నా సమయం అయింది, మీరు వినవాలి. దేవుని వాక్యం అంటే వినడం ఎంత ముఖ్యమో దాన్ని బట్టి నడుచుకోవటం కూడా అంతే ముఖ్యం పిల్లలు. కనుక దేవుని సన్నిధిలో మనం కూడా అలాంటి పట్టుదల, అలాంటి దీక్ష కలిగి మనము కూడా ఉండాలి. మొదటి అంశం ఏంటిది? అంశం ఏంటిదండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పేతురు పత్రికలో పేతురు అంటాడు, వారికి సమయం కొంచెమేనని. అపవాది గర్జించుచు తిరుగుతున్నాడు. కనుక మీరు మెలకువ కలిగి
మీరు మెలుకోగలిగి ప్రార్థన చేయండి. మీ పిల్లలను దుష్టుడు దొంగిలించుకుంటూ పడేటట్టుగా, నీ కుటుంబాన్ని దేవుడు దొంగిలించుకునేటట్టుగా, నీ సొత్తుని దేవుడు దొంగిలించుకునేటట్టుగా, నీ ఆత్మను దేవుడు సాతానుడు దొంగిలించుకునేటట్టుగా, నీకు దేవుడు అప్పగించినటువంటి నీ పిల్లలను, దేవుడు నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను, దేవుడు నీకు అప్పగించిన భార్యను, నీకు అప్పగించినటువంటి భర్తని, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ కాపురాన్ని సాతానుడు దొంగిలించుకున్నట్టుగా, అపవాది దొంగిలించుకున్నట్టుగా నువ్వు మెలకు కలిగి ప్రార్థన చేయి. మెలకు కలిగి ఉండాల మనం. దేవుని సన్నిధిలో ఎదగాల మనం. దేవునికి అనుకూలంగా జీవించాల మనం. ఎంతకాలం నిద్రపోతూ ఉంటాం? ఎంతకాలం దేవుని సన్నిధికి దూరంగా ఉంటాం? ఎంతకాలం నీ బాధ్యతని నీవు విస్మరించి విచ్చలవిడి జీవితానికి అలవాటు అవుతావు? కరెక్ట్ కాదు. దేవుడి రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి అనుకూలంగా జీవించండి, దేవునికి నమ్మకస్తులుగా జీవించండి. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించడానికి నువ్వు అహర్నిశలు కృషి చేయాలి. నీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. నీ భార్య క్షేమంగా ఉండాలంటే భర్తగా, ఒక ఇంటి యజమానుడిగా నువ్వు దేవుని సన్నిధిలో మెలకువగలిగి ప్రార్థన చేయాలి. మీ పిల్లలు క్షేమంగా ఉండాలంటే, మీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే, మీ కాపురం క్షేమంగా ఉండాలంటే, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, ఎదగాలంటే, దీవించబడాలంటే నీవు దేవుని సన్నిధిలో మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఒకరి చెడు ప్రార్థన చేసుకున్నావు. నీ తప్పును దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పొరపాటుని దేవుడు ఈ రోజున, ఈ ఉదయకాల సమయం పరిశుద్ధ దినాన దేవుడు నీతో మాట్లాడాడు. మెలకు కలిగి ప్రార్థన చేయడానికి సిద్ధంపడు. డ్యూటీ ఉంటే డ్యూటీకి వెళ్ళు, తప్పు లేదు అందులో. డ్యూటీకి వెళ్ళకపోతే ఆదివారం దేవుని సన్నిధికి, పునరుత్థాన దినం దేవుని సన్నిధిలో ఉండు. యేసుక్రీస్తుని కొరకు సమాధి గెలిచి, మరణాన్ని గెలిచి, మరణపు ముళ్ళుని విరిచి లేచినటువంటిది ఆదివారం. శుక్రవారం నీ కొరకై నీ శాపాన్ని, నీ పాపాన్ని, నీ మరణాన్ని ఆయన భుజస్కంధములు వేసుకొని నిన్ను రక్షించుట కొరకై ఆయన శిలువ యాగమైన దినం శుక్రవారం. సమస్త సృష్టిని సృష్టించి 7వ దినమున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా మీరు ఆచరించాలి. సబ్బాతు దినాన్ని పరిశుద్ధముగా మనం ఆచరించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల జీతం మరణం. దురాస గర్భము ధరించి పాపాన్ని కంటే పాపం పరిపక్వమై మరణాన్ని కట్టుంది. నా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అయ్యా నేను సోమరివాణ్ణైపోతున్నానయ్యా, అయ్యా నేను సోమరిదాన్నైపోతున్నానయ్యా, మీ సన్నిధికి రాలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు దేవా, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి. పశ్చాత్తాపడుటకు ఇది సమయం, ఒప్పుకోవడానికి ఇది సమయం, నిన్ను నువ్వు దిద్దుకోవడానికి ఇది సమయం, నిన్ను నువ్వు క్రమపరచుకోవడానికి ఇది సమయం. సమయాన్ని పోనివ్వకో, దాన్ని సద్వినియోగం చేసుకో. అజ్ఞాని వలె ఉండకో, జ్ఞాని వలె ఉండి నీ దీపాన్ని నువ్వు చక్కపెట్టుకో. హిజ్కియా నువ్వు చావబోతున్నావు, హిజ్కియా నువ్వు మరణం పొందబోతున్నావు. నీ ఇల్లు చక్క పెట్టుకోమని హిజ్కియా చెప్పినప్పుడు ఆయన వెంటనే పశ్చాత్తాపడి మంచము దిగి దేవాలయం వైపు ఆయన కన్నులెత్తి చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. హిజ్కియా చేసిన ప్రార్థన నువ్వు చేయగలవా? హిజ్కియా చేసిన ప్రార్థన నీకున్నదా? హిజ్కియా లాంటి తీర్మానం నీకున్నదా? హిజ్కియా లాంటి సమర్పణ నీకున్నదా? హిజ్కియా వలె నువ్వు కూడా తీర్మానం చేసుకోవడానికి సిద్ధమేనా? గర్విస్తున్నావా? అహంభావాన్ని చూపిస్తున్నావా? ఇంకా మెత్తని హృదయం లేకుండా ఇంకా రాతి హృదయమే కలిగి ఉంటున్నావా? రాతి మనస్సే కలిగి ఉంటున్నావా? ఇంకా నీ ముఖాన్ని చెక్కుబుక్కి రాయి వలె మలుచుకుంటున్నావా? దేవునితో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నా సహోదరి, నా ప్రియమైన దేవుని సంగమా, అజ్ఞానుల వలె ఉండవద్దండి. మెలకు కలిగి ప్రార్థన చేద్దాం, మెలకు కలిగి ప్రార్థన చేద్దాం. ఇప్పటికే చాలా నష్టపోయావు ప్రార్థన లేక, ఇప్పటికే చాలా కోల్పోయావు ప్రార్థన లేక. ఎంతకాలం అలా ఉంటావు?
ఎంతకాలం ఎంతకాలం సహోదరుడా సంగమా, ఎంతకాలం? మెలకువ తెచ్చుకొని ప్రార్థన చేయి, తీర్మానం చేసుకో. డిసైడ్ యువర్ సెల్ఫ్ టు ప్రే unto the Lord, unto the Lord. Decide yourself today, right now. Decide yourself to pray to God, to watch, pray, watch and pray, watch and pray. My dear church, my dear congregation, my brothers and sisters, watch and pray, watch and pray, watch and pray. Decide yourself to pray. Prayer is a life. Prayer is the strengthen you. Is a power. Prayer has a power. Decide yourself to pray. ప్రార్థన చేయడం నేర్చుకోండి పిల్లరా. ప్రార్థించుటలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మీరు గమనించండి. ఎంతకాలం వింటూ వెళ్ళిపోతున్నా. అది కాదు జీవితం అంటే. కన్ఫెస్ యువర్ సెల్ఫ్ అపాన్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. చేంజ్ యువర్ బిహేవియర్, చేంజ్ యువర్ క్యారెక్టర్. డిసైడ్ యువర్ సెల్ఫ్ టు ప్రే unto the Lord. God is there. God is there. దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. Every need of your personal, every need of your family, every need of your home, whatever you want, is ready to give, is able to give. Ask to the Lord. Ask unto the Lord, it shall be given unto you. Ask unto the Lord. Ask unto the Lord, it shall be given unto you. ప్రార్థన చేయకపోతే, నువ్వు నోరు తెరవకపోతే, నరపుత్రుడా నీవు నోరు తెరువో, నీ నోటిని నేను నింపుతాను అని అంటున్నాడు. ఎంతకాలం మౌనంగా మనమేమన్నా మోగవాళ్ళమా? అందరితో తిడుతుంటాం, అందరితో తగాదాడుతున్నాం, అందరితో గంటలు మాట్లాడుతూ ఉంటాం. దేవునితో ఒక 10 నిమిషాలు మాట్లాడలేవా? ఎవరెవరితోనో రోజంతా బాతాకాన్ని పెట్టుకుంటావే. ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉంటావే. ఎవరితోనో మాట్లాడి కాలాన్ని వృధా చేసుకుంటున్నావే. దేవునితో మాట్లాడలేవా? లోకులతో, వ్యర్థమైన మనుషులతో 24 గంటలు ముచ్చట పెట్టుకుంటున్నావే. ముసలమ్మ ముచ్చట పెట్టుకుంటున్నావే. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నావే. దురద నాలుక వలె, దురద చెవుల వలె వింటూ మాట్లాడుతున్నావే. దేవునితో మాట్లాడలేవా? నీ అవసరాలు తీర్చేవాడు కదా, నిన్ను బాగు చేసేవాడు కదా, నీకు మంచి జీవితం ఇచ్చేవాడు కదా, నిన్ను రక్షించేవాడు కదా, నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళేవాడు కదా. ఒక్కసారి దేవునితో నువ్వు మాట్లాడలేవా? ఒక్కసారి దేవునికి నోరు తెరిచి నువ్వు అడగలేవా? నీ సమస్య ఏంటో, నీకేం కావాలో అడగలేవా? నేర్చుకో. లెర్న్ టు ప్రే. ప్రే అంటు ద లార్డ్ వాట్ ఎవర్ యు వాంట్. నీకేం కావాలో అడుగు దేవుణ్ణి.